ఎమ్మెల్యే సాబ్, ఇది జగనన్న గారు సెంటున్నర భూముల్లో ఈ సెంటు భూముల్లో ఏం చేసుకుంటారని అవహేళన చేసిన వాళ్ళకి సమాధానం ఇది. ఇది హాలు, ఇది కిచెన్. ఎంత విశాలమైన కిచెన్ అంతా చూడండి. ఆ కిచెన్ మీద అటకుంది సామాన్లు పెట్టుకోవడానికి. ఇది ఒక బెడ్రూమ్. చిచా आप चलो 2 गुड़िया भी है. सेंटर भूमुలు నివాసయోగ్యంగా ఉంటాయా అన్న దగ్గర నివసిస్తున్న ఫ్యామిలీ చూడండి. చిచా आपका फैमिली में कितने लोग रहते हैं? पांच जने हैं. అలా అబ్బాయి చిచా పెద్ద అబ్బాయి, ఇద్దరు చిన్నపిల్లలు, ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. మాకు సొంత ఇల్లు లేదు సార్. మాకు జగనన్న కాలనీలో ఇల్లు వచ్చినందుకు 31 లక్షల మందికి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నది ఒకసారి చూడండి, మీరే ఆలోచించండి. జీవితంలో చాలా మేలు చేసినారు మాకు జగనన్న కాలనీలో ఇల్లు వచ్చినందుకు. సో రాబోయే రోజుల్లో 31 లక్షల కుటుంబాలు ఈ విధంగా సుఖశాంతులతో జీవించబోతున్నారు. బయట కూడా టాయిలెట్ పైకి చూడండి, సెంటున్నరలో చూడండి. బయట ఒక టాయిలెట్ ఉంది, మేడ మీదకి. కాదు, ఇక్కడ మీరు ఎంత ల్యాండ్ ఎక్వైర్ చేశారు సార్? ఇక్కడ దాదాపు మనము 1362 ఇళ్ల పట్టాలు ఓన్లీ చాగల్మరి టౌన్లో ఇవ్వడం జరిగింది, అంటే హెడ్ క్వార్టర్లో. మళ్ళీ గ్రామాల్లో అదనంగా ఇవ్వడం జరిగింది. ఇందాక మీరు ముత్యాలపాడు అట్లా చూసారు, గొడిగినూరు అక్కడంతా కూడా 150, 100 ఇంకా గ్రామం సైజు బట్టి అక్కడ అవసరం బట్టి ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపు సెంటు పక్కనే రియల్ ఎస్టేట్ వెంచర్స్ అన్ని కూడా ఉన్నాయి. దాదాపు 3 లక్షల రూపాయలు ఒక సెంటు పోతుంది, 3 lakhs. అది కాక మీరు క్రియేటెడ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం ఎలక్ట్రిసిటీ, రోడ్స్ అన్ని రెడీ అయిపోయినాయి. 60% హౌసెస్ కంప్లీట్ అయిపోతే సీసీ రోడ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే 60% హౌసెస్ కంప్లీట్ అయితే సీసీ రోడ్స్ గవర్నమెంట్ ప్రామిస్. ఎస్. ఏంటి సార్ ఇదంతా పునాదులు రెడీ రైతు చేస్తారు. ఇక్కడ పునాదులు ఈ టైప్ ఆఫ్ రాయితో చేసి మట్టి నింపి దీని మీద నుంచి ఇల్లు కడతారు. ఓకే, అంటే ఒక 4 అడుగులు లోపలికి తీసి తయారు చేస్తారు. అది ఇక్కడ పక్కన ఇంత వెంచర్ ఉన్న దగ్గర గవర్నమెంట్ ఒక సామాన్యుడికి ఇంత ఆస్తి కల్పిస్తుంది అన్న కాన్సెప్ట్ లో ఎంత ల్యాండ్ ఎక్వైర్ చేసింది అన్నది కూడా వాస్తవానికి బడ్జెట్ లో చూసుకుంటే కూడా అర్థమవుతుంది. ఒక్కొక్కరికి 50 acres చాగల్మరిలో టౌన్ లో ఎక్వైర్ చేయడం జరిగింది. ఒక సామాన్యుడికి ప్రభుత్వం ఒక అవకాశం ఇస్తే అతను ఎంత అందంగా ఎంత చక్కగా కట్టుకుంటాడో ఆ ఇల్లు చూడండి. ఎందుకంటే ఎవరికైనా ఒక చిరకాల స్వప్నం, ఒక సెంటు భూములైనా ఇల్లు కట్టుకోగలనా అన్న దగ్గర ప్రభుత్వం దానికి చేదోడు అందిస్తే, ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటే ఇలాంటి కాలనీలు ఎన్ని ఆవిష్కరించబడతాయి. 31 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఈయన వంతుగా ఒక 50 ఎకరాలు ఎక్వైర్ చేసి పక్కన రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది కోతవేడు దూరంలో. ఒక సామాన్యుడికి 3 లక్షల సెంటు భూమి వాల్యూని క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత ఈ ఇల్లు విలువతో కలిపితే ఎవరి కోసం లక్షాధికారులు కాలేకపోతున్నారు ఈ ప్రభుత్వంలో? ఇది ఆలోచించుకోండి.